మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చూస్తే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి అనే యాంగిల్లో ఇక్కడ ఇంకో వార్త చూడొచ్చు. ఇద్దరికి అంటే ఇప్పటికే నల్గొండ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వినిపిస్తూ ఉంది, మంత్రివర్గంలోకి తీసుకుంటారని చెప్పేసి. ఆయన కూడా నాకు హోంశాఖ మంత్రి కావాలి, నాకు ఆ విషయంలో ఆ శాఖ మీద ఆసక్తి ఉందని చెప్పేసి కామెంట్లు చేసినారు. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కనుక మంత్రి పదవి ఇస్తే నా భార్యకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానం దగ్గర ఒక మెలిక పెట్టినంట. ఇదే పంచాయతీ కనుక కొనసాగితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలన్నా వద్దా, మంత్రివర్గంలోకి క్యాబినెట్లోకి తీసుకోవాలన్నా వద్దా అనేది కూడా డౌట్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ వార్తలో ఉంది. మంత్రివర్గ విస్తరణకు ముందే కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది. పదవుల కోసం కుమ్ములాటలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధిష్టానానికి కొత్త మంత్రుల ఎంపిక తలనొప్పిగా మారినట్టు తెలుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం మంత్రులుగా ఉన్నారు. ప్రభుత్వంలో వీళ్ళు కీలక పాత్ర కూడా పోషిస్తూ ఉన్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మంత్రి పదవిపై తనకు హామీ ఇచ్చారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి అధిష్టానం వద్ద పదవి కోసం పట్టుబడుతున్నారు. ఆయనకు మంత్రి పదవి విస్తరణ చర్చ కూడా జరుగుతుంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే మా ఇంట్లో కూడా మా భార్య కూడా ఎమ్మెల్యేగా ఉంది, ఆమెకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరం చెప్తా ఉన్నారట. ఈ నేపథ్యంలో మరి ఇస్తారా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి? ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డు తగిలితే ఆపుతారా? అంటే ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే మరి మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలనే చర్చ కూడా ఎవరైతే మంత్రి పదవి కోసం ఆశపడుతూ ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సిచ్యువేషన్ని కూడా తమ వైపు తమకు అనుకూలంగా మార్చుకునే దిశగా పదవి ఆశావాహులు మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి ఆశావాహులు అందరూ కూడా కొంత ఈ టాపిక్ని అధిష్టానం దగ్గర కొంత గట్టిగానే మాట్లాడుతున్నారట. ఒకే ఫ్యామిలీపై రెండు ఇస్తే ఎట్లా అని చెప్పేసి వివేక్ రాజగోపాల్ రెడ్డిలకు మంత్రి పదవులు ఖాయమని వస్తున్న ప్రచారంలో రెండు కుటుంబాల్లో ఎంతమందికి మీరు మంత్రి పదవులు ఇస్తారని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా, ఎందుకంటే ఇప్పటికే వివేక్ ఇంట్లో వాళ్ళ కొడుకు పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. మిగతా వాళ్ళకేమో ఒక్కొక్కటి ఇస్తారు. ఒక్కొక్క ఇంట్లో రెండు మూడు పదవులు ఇస్తే మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలి, మేము కూడా పార్టీ కోసం పనిచేస్తున్నాం అని చెప్పేసి అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే అధిష్టానం వద్ద పట్టుబడుతున్నారంటే మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ పంచాయతీని తెంచుతుందా లేక వారికి నచ్చజెప్పి ముందుగా ఇచ్చిన మాట మీద నిలబడుతుందా అనేది అధిష్టానం చేతుల్లో ఉంది. అధిష్టానందే తుది నిర్ణయం కాబోతా ఉంది. దీనికి సంబంధించి ఈ నేపథ్యంలో మరి క్యాబినెట్ విస్తరణ కత్తి మీద సామిలా మారిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి భారం మొత్తం అధిష్టానం మీదనే వేసింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన కనుక ఏమైనా చెప్పి వాళ్ళకిళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఆయనకు మంత్రివర్గంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, కొంత వ్యతిరేకంగా కొంత అసమ్మతి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అధిష్టానం ఏం చెప్తే ఇక ఎదురు చెప్పే పరిస్థితి ఉండదు, ఎదురు చెప్పే అవకాశం ఉండదు. కాబట్టి మొత్తం అధిష్టానమే తుది నిర్ణయాన్ని ప్రకటించేలాగా ఉంది. కాకపోతే ఈ పరిస్థితుల మీద నివేదిక అయితే తెచ్చుకొని ఫైనల్గా ప్రకటించేది మాత్రం అధిష్టానం అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక ఇంకోటి బెట్టింగ్ ప్రమోషన్ చేస్తే తప్పేంది అని చెప్పేసి